నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక మిషన్ కాదన్న ప్రధాని, మారుతున్న భారత్కు ప్రతిబింబమని వ్యాఖ్య. మన్ కీ బాత్లో సంగారెడ్డి జిల్లా మహిళలను కొనియాడిన ప్రధాని, డ్రోన్లతో వ్యవసాయం చేయడం ఇతరులకు స్ఫూర్తి అంటూ ప్రశంస. $4 ట్రిలియన్ 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, మరో 3 ఏళ్లలో 3వ స్థానానికెళ్తుందన్న నీతి ఆయోగ్ సీఈఓ. బనకచర్లతో ఏపీ నీటిని తరలింపునకు కుట్ర చేస్తోందన్న హరీష్ రావు, రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శ. ఎర్రవల్లిలో కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, కవిత లేఖ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. సినిమా హాళ్ల బంద్ నిర్ణయం దుస్సాహసమేనన్న అల్లు అరవింద్, తెలుగు సినీ పరిశ్రమపై పవన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నట్లు ప్రకటన. 11వ రోజు అట్టహాసంగా సరస్వతి పుష్కరాలు, భక్తజన సందోహంతో కిక్కిరిసిన పుష్కర ఘాట్లు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక మిషన్ మాత్రమే కాదని, మారుతున్న భారత్కు ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని 122వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్న ప్రధాని, ఇవాళ ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని చెప్పారు. దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. మన్ కీ బాత్ 122వ రేడియో కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్తో దేశ ప్రజలందరూ భావోద్వేగానికి గురయ్యారని, సరిహద్దుల్లో అత్యంత ఖచ్చితత్వంతో పాక్పై భారత సైన్యం చేసిన దాడులు అద్భుతమని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని నామకరణం చేశారని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్నారు. పాక్పై దాడుల్లో దేశీయంగా అభివృద్ది చేసిన రక్షణ పరికరాలు సత్తా చాటాయని ప్రధాని పేర్కొన్నారు. వోకల్ ఫర్ లోకల్ కింద దేశంలో చాలా కుటుంబాలు తమ సెలవుల్ని భారత్లోనే గడపాలని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. పాక్కు డ్రోన్లు ఇచ్చి సాయం చేసిన తుర్కియే వస్తువులను దేశంలో పలువురు వ్యాపారులు నిషేధించడం సహా తుర్కియే టూర్ను పలువురు భారతీయులు రద్దు చేసుకున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోజువారీ జీవితాల్లో వీలైనంత వరకు స్వదేశీ వస్తువులనే వాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ऑपरेशन सिंदूर के दौरान हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है, उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया है. जिस प्रिसीजन के साथ हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया, वो अद्भुत है. पूरा देश आतंकवाद के खिलाफ एकजुट है. आज हर भारतीय का यही संकल्प है, हमें आतंकवाद को खत्म करना ही है. हम अपने जीवन में जहां भी संभव हो देश में बनी चीजों को प्राथमिकता देंगे. यह सिर्फ आर्थिक आत्मनिर्भरता की बात नहीं है, यह राष्ट्र के निर्माण में भागीदारी का भाव है. దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. దంతెవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని కొనియాడారు. మావోయిస్టులకు బలమైన ప్రాంతాలుగా ఉండే గడ్చిరోలి, దంతెవాడ వంటి ప్రాంతాలు ప్రస్తుతం ప్రగతి కేంద్రాలుగా మారుతున్నాయని ప్రధాని వివరించారు. लेकिन मैं आपको एक ऐसे गांव के बारे में बताना चाहता हूं जहां पहली बार एक बस पहुंची. इस दिन का वहां के लोग वर्षों से इंतजार कर रहे थे और जब गांव में पहली बार बस पहुंची तो लोगों ने ढोल नगाड़े बजाकर उसका स्वागत किया. बस को देखकर लोगों की खुशी का ठिकाना नहीं था. गांव में पक्की सड़क थी, लोगों को जरूरत थी, लेकिन पहले कभी यहां बस नहीं चल पाई थी. क्यों? क्योंकि ये गांव माओवादी हिंसा से प्रभावित था.
यह जगह है महाराष्ट्र के गढ़चिरौली जिले में और इस गांव का नाम है काटेजरी। काटेजरी में आए इस परिवर्तन को आसपास के पूरे क्षेत्र में महसूस किया जा रहा है। ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో తిరంగ యాత్రలు నిర్వహించారని ప్రధాని గుర్తు చేశారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని కొనియాడారు. సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మన్ కీ బాత్లో ప్రత్యేకంగా పేర్కొన్న ప్రధాని డ్రోన్ దీదీలు వ్యవసాయ రంగంలో మార్పునకు ప్రతీకలని చెప్పారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకంతో సమయం, డబ్బు ఆదా అవుతుందన్న మోదీ సంగారెడ్డి మహిళలను ఇతర ప్రాంతాల మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వ్యవసాయంలో పొదుపు సహా డ్రోన్ల వినియోగంతో మహిళలకు ఉపాధి లభిస్తోందని చెప్పారు. ఇది సాగులో కూలీల కొరత తీరుస్తుందన్నారు. अब गांव की महिलाएं ड्रोन दीदी बनकर ड्रोन उड़ा रही हैं और उससे खेती में नई क्रांति ला रही है। साथियों, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, आज वही महिलाएं ड्रोन से 50 एकड़ जमीन पर दवा के छिड़काव का काम पूरा कर रही है। साथियों, गांव वालों ने भी इस परिवर्तन को दिल से स्वीकार किया। अब ये महिलाएं ड्रोन ऑपरेटर नहीं, स्काई वॉरियर्स के नाम से जानी जाती। ये महिलाएं हमें बता रही हैं, बदलाव तब आता है जब तकनीक और संकल्प एक साथ चलते हैं। దేశంలో అత్యవసర పరిస్థితి విధించి జూన్ 25 నాటికి 50 ఏళ్లు పూర్తవుతుందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఉరితీసిన వారి గురించి ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జేపీ నడ్డా వివరించారు. ఈ భేటీలో 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 18 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. నక్సలిజం నిర్మూలనపై ఈ భేటీలో చర్చ జరిగిందన్నారు. నక్సలిజంపై పోరాటంలో విజయం సాధించిన తీరును ఛత్తీస్గఢ్ సీఎం సమావేశంలో వివరించినట్లు జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్, జాతీయ కులగణనపై 2 తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో సైనిక దళాలు ధైర్య సాహసాలు, పరాక్రమాన్ని ఈ సమావేశంలో ప్రశంసించినట్లు జేపీ నడ్డా తెలిపారు. नीतीश कुमार जी की सरकार जिसने सबसे पहले इसका प्रस्ताव लाया था, उसको भी ध्यान में रखते हुए और यह जातिगत जनगणना पर भी प्रस्ताव पारित हुआ। मोदी जी का निर्णय हुआ है, उसकी प्रशंसा के साथ साथ साधुवाद देने का काम इस प्रस्ताव में हुआ है। इस प्रस्ताव के माध्यम से हमने स्पष्ट किया है कि हम जातिगत राजनीति नहीं करते हैं, लेकिन वंचित, पीड़ित, शोषित, दलित जो छूट गए हैं उनको मुख्य धारा में समावेश करना। ऑपरेशन सिंदूर के बारे में आदरणीय प्रधानमंत्री जी ने जहां कहा कि ये सेना का शौर्य है, वहीं उन्होंने इस बात का भी बल दिया कि भारत को हमें तीव्र गति से विकसित भी बनाना है, सशक्त रखना है, हमको आत्मनिर्भर भारत बनाना है। इस पर हमको ध्यान देने की जरूरत है। 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకునే దిశలో దేశం పరుగులు పెడుతోంది. ఈ దిశలో మరో అడుగు ముందుకేసిన భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ $4.18 ట్రిలియన్ చేరడంతో జపాన్ను అధిగమించిన భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినందుకు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర నాయకులు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్న నీతి ఆయోగ్ ప్రకటనతో అధికార ఎన్డీఏలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ను అధిగమించి ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అధిగమించినట్టు ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీ తర్వాత నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం చేసిన ప్రకటనతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఎన్డీఏ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ అస్థిరత, సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధిని సాధిస్తూ భారత్ మార్గదర్శిగా నిలుస్తోందని సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ భేటీ తర్వాత వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, ఈ ఘనతతో జపాన్ను అధిగమించిన భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నట్టు వివరించారు. ప్రపంచ దేశాల దృష్టిలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారినందునే భారత్ ఈ ఘనతను సాధించిందన్న సుబ్రహ్మణ్యం, ఇదే విధంగా ముందుకు సాగితే మరో 2.5-3 జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, వికసిత్ భారత్ వైపు ఇది అతిపెద్ద అడుగు అని వివరించారు. 2014 ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానంలో ఉన్న భారత్ 3వ స్థానానికి ఎగబాకటం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఎంతో ఉందని జితేంద్ర సింగ్ కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ను అధిగమించి 4వ స్థానానికి ఎగబాకటానికి ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ఆయన నాయకత్వ పటిమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఇదే వేగంతో సాగితే ఐఎంఎఫ్ సూచీ ప్రకారం 2028 నాటికి భారత్ జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి మోదీ దూరదృష్టి, నాయకత్వమే కారణమని త్రిపుర సీఎం మాణిక్ సాహో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. గోదావరి బనకచెర్ల లింక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాశ్వతంగా నీటిని తరలించుకుపోయే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలు అయితే తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల కొత్త ప్రాజెక్టు కాదా, కేంద్రం ఎందుకు నిద్రపోతోందని మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు 200 టీఎంసీలు తీసుకుపోతా అంటుడు చంద్రబాబు గారు. 200 తీసుకపోతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 45 తెలంగాణ, 21 కర్ణాటక, 14 మహారాష్ట్ర. ఆ రేషియో ప్రకారంగా తెలంగాణకి ఎంత రావాలి? 112 టీఎంసీలు రావాలి. కృష్ణాలో ఇంకో 112 అదనంగా రావాలి. మరి ఇది ఎందుకు అడగడు? రేవంత్ రెడ్డి అడగడు ఎందుకు? ప్రశ్నించడు ఎందుకు? ఆ రోజు పోతిరెడ్డిపాడు పొక్కపెద్దగా చేసి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే హారతులు పట్టింది కాంగ్రెస్ నాయకులే. ఇవాళ గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే హారతులు పడుతున్నది ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నాడైనా నేడైనా కాంగ్రెస్ తెలంగాణ పాలిట శాపంగా మారింది. మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా? కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్లి ఏ రకంగా గోదావరి బంకచెర్లకు అనుమతిస్తారో ప్రశ్నించారా? కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా? ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి. నా జీఆర్ఎంబీ అనుమతి లేదు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్ కమిటీ అనుమతి లేదు. ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం 50% నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట. మరో 50% నిధులు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తా ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం. అరే, మా ప్రాజెక్టులకు ఇప్పటికీ అనుమతులు ఇయ్యరు. పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని కురిపిస్తున్నారు, కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. మరి ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి, మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, నేను నీతి ఆయోగ్ బైకాట్ చేస్తున్నా, శాసనసభ అంతా సపోర్ట్ చేయాలంటే మేము కూడా బలాలు కొట్టినాం. అబ్బా, ముఖ్యమంత్రి తెలివికి వచ్చిండు. మొదట్లో బడేబాయి చోటబాయి అన్నాడు. బడేబాయి చోటబాయిల బంధం అర్థమైనట్టుంది, ఇప్పుడు కళ్ళు తెరిచిండు అని నేను అనుకున్నా. మరి నేను ఎందుకు ఉరికినాను? పోయినాడు కనీసం మాట్లాడినావా నీతి ఆయోగ్లా? ఏదో అధికారులతో ఉత్తరాలు రాపించి చేతులు దులుపుకోవడం కాదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టమైన డిమాండ్లు నీ ముందు పెడతా ఉన్నాం. మా అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైతది. ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రానికి తెలవాలంటే, బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని
అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సెక్షన్ 3 తెస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. అది మన హక్కుల మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులు వేస్తే, ఏ హక్కు లేకుండా ఏ అనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచెర్ల కడుతుంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? నీ ఎంపీలు పార్లమెంటు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఏపీ నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై హరీష్ రావు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నీటి చుక్క కూడా అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధించి గతంలోనే నిర్ణయం జరిగిందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. తాజా రాజకీయాలపై మాట్లాడేందుకు మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్, ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను శాశ్వతంగా తరలించేందుకు కుట్ర జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దీనిపై బాధ్యత లేదా అని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణ చేస్తుంది. దీని మీద మీరేమంటారు? వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రానికి ఎంత నీరు రావాలో, ఆంధ్రప్రదేశ్కి ఎంత నీరు పోవాలో చాలా స్పష్టంగా మరి ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి అంచనా వాటాలు ప్రభుత్వం గతంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ మన 2 రాష్ట్రాలు కలిసి చర్చించుకుని నిర్ణయించుకున్నాము. ఒక నీటి చుక్క కూడా తెలంగాణకు అన్యాయం జరగదనే విషయాన్ని నేను స్పష్టంగా మనవి చేస్తాను. ఓకే, మరి ఈ జాతీయ హోదా ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ తరఫున. మరి వాళ్ళు ఎందుకు జాతీయ హోదా కల్పించడంలో వాళ్ళ తరఫున కృషి చేయట్లేదు అనేది ప్రధాన ఆరోపణ. మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా అనేక సంవత్సరాలు. అంతకుముందు కూడా మీ నాయకుడు మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నాడు. ఇక్కడ హరీష్ రావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు. మీరు ఎందుకు తేలేకపోయారు? మరి రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని, అంతేకాదు భద్రాచలంలో ఉన్నటువంటి 7 మండలాలు కూడా ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టంలో పొందుపరిచిన విషయం వాస్తవం కాదా? మరి ఆ రకంగా పొందుపరిచినప్పుడు మరి ఆ రోజు సోనియా గాంధీతో గాని, సోనియా గాంధీ ఇంటికి వెళ్ళినప్పుడు గాని, సోనియా గాంధీతో కలిసి మీ సకుటుంబ సపరివారంగా వెళ్లి సాష్టాంగ ప్రమాణాలు చేసి తల్లి అని ఆమెను పొగిడి ఆమె ఇంట్లో మంచిగా స్పష్టంగా భోజనం చేసి వచ్చినటువంటి వీళ్ళు మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా జాతీయ హోదా ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టాన్ని గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూషన్ ప్రాసెస్ కింద అమలు జరుగుతున్నది తప్ప తెలంగాణకి ఇస్తామని చెప్పో లేకపోతే ఇవ్వకుండా అడ్డుకోవడమో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా చేయలేదు. ఒకటి చట్టంలో పొందుపరిచాం కాబట్టి పోలవరానికి జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చేశారు కాబట్టి 9 మండలాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చట్టాలు చేశారు కాబట్టి అది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలైనా బీజేపీ అనే పార్టీ లేకుండా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. 2 పార్టీల కాళ్ల కింద భూమి కదులుతుంది కాబట్టే వాళ్ళు బీజేపీ మంత్రాన్ని జపిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ బయటకు రావడం, తదనంతర పరిణామాల మధ్య పార్టీ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఎర్రవల్లికి వెళ్లిన కేటీఆర్ తన తండ్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. తనపై కుట్ర జరుగుతోందని, దెయ్యాలున్నాయని, కోవట్లను బయటకు పంపాలన్న కవిత వ్యాఖ్యల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. లేఖ బయటకు రావడం, కవిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, కాంగ్రెస్ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఇరువురి మధ్య చర్చ జరిగి ఉండవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై కేసీఆర్, కేటీఆర్ భేటీలో చర్చించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్, కేసీఆర్, హరీష్ కు నోటీసులు ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ రజతోత్సవం సందర్భంగా జూన్ 1న డల్లాస్లో జరగనున్న సమావేశం, యూకేలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేటీఆర్ ఈ నెల 28న విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం జూన్ 2న నాణ్యమైన విత్తనాల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 నుంచి 5 మంది అభ్యుదయ రైతులకి విత్తనాలు అందించనున్నట్లు ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ వీసీ
అల్దాస్ జానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. విత్తన వారోత్సవాల్లో భాగంగా వరి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, ఆముదం, చిరుధాన్యాలకు సంబంధించి సుమారు 8,500 క్వింటాళ్ల విత్తనాలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు జానయ్య స్పష్టం చేశారు. విత్తన పంపిణీ కేంద్రంలో జూన్ 3 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్ని పరిశోధనలు చేసిన తర్వాత రైతుల దిగుబడిని పెంచేందుకు ఈ పంపిణీని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా బోర్నపల్లిలో కల్లాల్లో పోసిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వర్షానికి తడిసిపోయాయి. మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని కర్షకులు వాపోతున్నారు. అధికారులు సకాలంలో కొనుగోళ్లు జరపకపోవడంతోనే తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో మొలకలెత్తిన ధాన్యాన్ని పశువులు తింటున్నాయి. రహదారిపై అమ్మకానికి పోసిన ధాన్యం కుప్పలు మొలకలు రావడంతో వాటిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాల వల్ల వడ్లన్నీ నాని మొలకొచ్చినాయి అన్న. ఇది ఒక 10 ఎకరాల భూమి. సరైన టమ్మాలు కూడా మాకు స్టార్టింగ్లో వచ్చినట్టయితే ఈ ప్రాబ్లం మాకు ఏర్పడపోతుండే. ఇది ఒక 10 ఎకరాలు. దీనివల్ల మాకు ఏమవుతుంది, మేము పెట్టుబడి పెట్టి ఊకున్నాము. ఆత్మహత్య తప్పించి వేరే మార్గం లేదు. రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ కూడా రాజు అనేది ఏడ కనిపించలేదు. చూసిన వాడు కూడా లేడు. మాకు అమాలి లేదు, ఒక కవర్ లేదు. మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు. ఇక దీనివల్ల మేము చేసేది ఏం లేదు. ఈ కచ్చా ఉన్నది, తడిసిన ధాన్యం కొంటున్నామని అంటున్నారు కానీ ఎక్కడ కొన్నది కనిపించలేదు. ఈ ధాన్యాన్ని కొంటేనే తడిసిన ధాన్యాన్ని కొన్నట్టు. దీన్ని మేము ఏం చేసినా అర్థమైతలేదు. ఇంత లేబర్ని పెట్టి చేస్తున్నాము. ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు. మాకు ఇంతవరకే మిగిలేదు ఏం లేదు. ఇందులో మాకు లాభం అనేది ఏం లేదు. అసలు వీటిని అమ్ముకుంటామా, తీసి పెంటల వారు సపరేట్ ఊకుంటామా? రైతుకైతే ఎక్కడ సౌకర్యంగా లేదు. మేమేం చేయలేము. దీనివల్ల గవర్నమెంట్ స్పందించి, అధికారులు స్పందించి ఇది తక్షణమే కొంటే ఒక్కసారి మీరు కొని చూపించి తడిసిన ధాన్యం కొంటున్నాని మేము కూడా పబ్లిసిటీ చేస్తాం. కానీ ఎక్కడైతే తడిసిన ధాన్యం కొంటున్నామంటారు కానీ ఏడ కొన్నది లేదు. మేము ఎవరికి చెప్పుకున్న స్పందించుతలేరు. మా దగ్గరికి ఇవాళ అత్తలేరు. అసలు దీన్ని చూసిన వాళ్ళు కూడా లేరు. మేము చెప్తే ఈయన నాదుడు కూడా ఎవరు లేరు. మేము ఎవరికి ఎప్పుడేం అర్థం కాకుండా ఇగో ఇక్కడ ఈ స్థితిలో నిలబడి ఉన్నాం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనుండగా ఇవాళ పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకున్న గవర్నర్ పుణ్యస్నానం తర్వాత ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి పుష్కర స్నానం చేశారు. రేపటితో పుష్కరాలు ముగుస్తుండగా సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య ఇవాళ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి సహా మహారాష్ట్ర సిరోంచ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి.